లాంటి సంస్థలు అనేటువంటి పనిచేస్తున్నాయి. అవన్నీ కూడా అయితే ఒక్క విషయం అయితే బయటపడింది. ఈ అటాక్ ద్వారా అమెరికా అధ్యక్షుడి యొక్క సెక్యూరిటీ వీక్ గా ఉంది అనేటువంటి విషయం బయటపడింది. గతంలో జరిగినటువంటి ప్రతి అసాసినేషన్ అటెంప్ట్స్ కూడా చూస్తూ ఉంటే అందులో 4 సక్సెస్ అయినాయి. దీన్ని బట్టి అమెరికా అధ్యక్షుడి యొక్క పర్సనల్ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ సెక్యూరిటీలో కూడా లోపాలు ఉన్నాయి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఈ యాన్యువల్ డిన్నర్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉంది, యాన్యువల్ డిన్నర్ ఏదైతే ఈ ఫంక్షన్ ఏదైతే జరుగుతుందో ఆ వాషింగ్టన్ డీసీలో అక్కడ జరుగుతున్నటువంటి ఫంక్షన్ కి ఆ హోటల్లో ఆల్రెడీ ఆయుధాలతో ప్రవేశించినటువంటి వ్యక్తిని ఎలా కనుగొనలేకపోయారు? ఆ మెటల్ డిటెక్టర్స్ అనేటువంటి ఎందుకు కనుగొనలేకపోయినవి? ఇవన్నీ కూడా చూస్తే ఓ రకంగా ఓకే, సక్సెస్ఫుల్లీ దాన్ని రిటాలియేట్ చేయగలిగారు, సమయానికి ఎవాక్యుయేట్ చేయగలిగారు, అన్ని మంచి విషయాలే. కాకపోతే అక్కడ భద్రతా లోపాలు ఉన్నాయనేటువంటి విషయం బయటపడుతుంది. గతంలో 10 సార్లు కూడా అది బయటపడడం అనేటువంటి జరిగిందండి ఆ విధంగా. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఒక సంచలన విషయం. ఐఆర్జీసీకి మాత్రం దీంతో సంబంధం అయితే లేదు, కానీ ప్రమాదం అయితే లేదు. ట్రంప్కి ఇరాన్ వారు ముగించినంత వరకు కూడా, ఆ ముగించిన తర్వాత కూడా ప్రాణ ప్రమాదం అయితే ఉంటుంది. ఖచ్చితంగా అసాసినేషన్ అటెంప్ట్స్ అనేటువంటి ఫర్దర్గా జరగబోతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.